ఇన్స్పైర్ ఛానల్‌కి స్వాగతం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్ గురించి చూసాము. అలాగే ప్లేన్ మిర్రర్స్ చూసాము. అలాగే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూసాం. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూసాము. ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో దట్ ఫస్ట్ మనం ఈ లైట్ చాప్టర్‌లో రిఫ్లెక్షన్ పార్ట్స్ అంతా అయిపోతది. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్దాము. అలాగే మీకు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఏంటంటే కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్ యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. దాని మీద క్వశ్చన్స్ బాగా అడిగారు అని చెప్పి ప్రీవియస్లీ. అలాగే ఈ ఇమేజ్ ఫార్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఈవెన్ మన ఆర్ఆర్బి జేఈ సిబిటి 1లో కూడా మనకి ఈ ఇమేజ్ ఫార్మేషన్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. సో క్లారిటీగా వినండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్ఎల్స్ కామెంట్లోనే రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద టుడేస్ కంటెంట్. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్. యాక్చువల్గా మొత్తం ఫస్ట్ ఎప్పుడన్నా ఇమేజ్ ఫార్మేషన్ చేయాలంటే రెండు రూల్స్ ఉంటాయి. మెయిన్లీ ఒక 3 రూల్స్ ఉన్నాయి. ఈ 3 రూల్స్ యూస్ చేసి మీరు ఇమేజ్ ఫార్మేషన్ అన్నది చేసేయచ్చు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ నుంచి ఒక ప్యారలల్గా కనుక లైట్ రే కనుక వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ మీద నుంచి ఒక ప్యారలల్ ఇన్సిడెంట్ లైట్ రే కనుక వస్తే అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు. ఓకే, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ నుంచి ఏ లైట్ రే అన్నా వెళ్తే రిఫ్లెక్షన్ కూడా సేమ్ అదే పాత్లో వెనక్కి వచ్చేస్తుంది. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి ఏదన్నా లైట్ రే ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ అయితే అది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆ లైన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి 3 రూల్స్. మ్యాక్సిమం ఈ 3 రూల్స్ యూస్ చేసుకుని మొత్తం ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ కనుక చూస్తే ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ పాయింట్ ప్రిన్సిపల్ పాయింట్ ఉంటుంది కదా, ప్రిన్సిపల్ పాయింట్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ దగ్గర ఫోకస్ ఉంటుంది. అంటే ఎఫ్ నుంచి ఇది ఇక్కడ పి ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సరే అండి, ఇది పి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ ఎఫ్పి ఈక్వల్స్ టు సిఎఫ్ అనమాట. అలాగా ఎఫ్ అన్నది ఫోకస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫోకస్కి ప్రిన్సిపల్ పాయింట్కి మధ్యలో ఉంది. ఎఫ్కి పీకి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే మీకు ఏం చెప్పాను, మనం ఏదో ఒక 2 లైట్ రేస్ యూస్ చేసి ఇమేజ్ ఫార్మేషన్ చేయించాము. ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ తీసుకున్నాడు. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటే ఈ రిఫ్లెక్ట్ అయ్యే రే ఫోకస్ నుంచి రావాలి. సో ఫోకస్ ద్వారా బయటకు వచ్చింది. సిమిలర్లీ ఇంకొక లైట్ రే త్రూ కర్వేచర్ తీసుకున్నాడు అనమాట, ఎంటరింగ్ ఇన్సైడ్ కర్వేచర్. ఇది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు కర్వేచర్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో కర్వేచర్ నుంచి బ్యాక్ సైడ్ రిఫ్లెక్ట్ అయింది. ఈ రెండు ఇలాగా రిఫ్లెక్ట్ అయ్యింది. కానీ మీరు చూసుకుంటే 2 ప్యారలల్ లైన్స్. సో ఎక్కడ మీట్ అవ్వవి 2 లైన్స్. సో బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇవి మీట్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ ఇమేజ్, ఎందుకంటే స్క్రీన్కి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది కదా. సో A', B' అన్నది రియల్ ఇమేజ్ ప్లస్ అలాగే ఎరెక్ట్ ఇమేజ్, అలాగే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ కన్నా పెద్ద ఇమేజ్ కనిపిస్తుంది అనమాట మీకు. అంటే ఫోకస్కి ప్రిన్సిపల్కి మధ్యలో పెడితే కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ అన్నది ఎన్లార్జ్ అవుతుంది. సిమిలర్లీ ఫోకస్ దగ్గర మీరు కనుక ఇమేజ్ ఆబ్జెక్ట్ అన్నది ప్లేస్ చేశారనుకోండి, సేమ్ ఇందాకట్లాగే ఆ రూల్స్ తోటి మీరు కనుక ఇమేజ్ ఫార్మేషన్ కనుక ట్రై చేస్తే ఎక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అవ్వట్లేదు. ఇది ప్యారలల్ లైన్, ఇది కూడా ప్యారలల్ లైన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, కాన్కేవ్ మిర్రర్లో ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేస్తే ఇమేజ్ అన్నది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది.
ఎందుకంటే ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర తప్ప ఎక్కడ మీట్ అవ్వవు కాబట్టి ప్యారలల్ లైన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో కనుక ప్లేస్ చేశారు కాన్కేవ్ మిర్రర్లో, అప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే మీకు ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది ఆఫ్టర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అయింది. అలాగే అప్ సైడ్ డౌన్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది, వర్చువల్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. మీకు స్క్రీన్ సైడ్లో స్క్రీన్కి బ్యాక్ సైడ్ కాకుండా నార్మల్గా ఇక్కడ ఇటు సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇది రియల్ ఇమేజ్ అనమాట. సేమ్ అలాగే ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద కనుక ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ సేమ్ అంతే హైట్ తోటి ఫామ్ అవుతుంది వితౌట్ ఎనీ మ్యాగ్నిఫికేషన్. బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్వర్టెడ్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటేసి కనుక పెట్టామనుకోండి, అప్పుడు ఇమేజ్ అన్నది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అవుతుంది. దట్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ అన్నది ఫోకస్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది, పాయింట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నది టేబుల్లో ఇన్ డీటెయిల్గా ఇచ్చాము. చూడండి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫోకస్ దగ్గర, రియల్ ఇన్వర్టెడ్ హైలీ డిమినిష్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిట్వీన్ ఫోకస్ అండ్ కర్వేచర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్. ఓకే, ఈ టేబుల్ అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సైన్ కన్వెన్షన్ అన్నది ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సమ్స్ అడిగాడు దీన్ని బేస్ చేసుకుని. సో సైన్ కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అంతా రియల్లీ ఇన్వర్టెడ్. అందుకే చెప్పాను, ఇటు పక్క కనుక ఏదైనా ఇమేజ్ ఫామ్ అయితే అవన్నీ రియల్ ఇమేజెస్, రైట్ సైడ్ కనుక ఫామ్ అయితే అవంతా వర్చువల్ ఇమేజెస్. యూవిఎఫ్ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే అదంతా నెగిటివ్ కాన్కేవ్ మిర్రర్కి. రైట్ సైడ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్లో యూ ఒకటి నెగిటివ్, విఈఎఫ్ పాజిటివ్. యూ అంటే ఇమేజ్ నుంచి డిస్టెన్స్, అదే ఆబ్జెక్ట్ నుంచి డిస్టెన్స్. మనం ఆబ్జెక్ట్ ఎప్పుడు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, సో ఈవెన్ మీరు కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నా కానీ ఆబ్జెక్ట్ మనం లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం. సో యూ ఒకటి నెగిటివ్, వెరాజ్ రైట్ సైడ్ పాజిటివ్. సో విఈఎఫ్ కాన్వెక్స్ మిర్రర్లో అన్నీ మ్యాక్సిమం అన్నీ వర్చువల్ ఇమేజెసే కదా. సో వర్చువల్ ఇమేజెస్లో వి పక్కాగా రైట్ సైడే ఉంటుంది, అంటే ఇమేజ్ పక్కాగా రైట్ సైడే ఫామ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇమేజ్ డిస్టెన్స్ వి అన్నది కూడా పాజిటివ్గా ఉంటుంది. ఫోకస్ కూడా రైట్ సైడ్కి ఉంటుంది మిర్రర్కి. సో రైట్ సైడ్ అంటే పాజిటివ్ కదా కాన్వెక్స్ మిర్రర్లో, లెఫ్ట్ సైడ్ అన్నది నెగిటివ్. ఇది సైన్ కన్వెన్షన్ అనమాట. సో కాన్వెక్స్ మిర్రర్లో విఈఎఫ్ పాజిటివ్, యూ అన్నది మాత్రం నెగిటివ్. అలాగే ఇమేజెస్ అండి వర్చువల్ అండ్ డైరెక్ట్. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఇమేజెస్ కాన్కేవ్ మిర్రర్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, సేమ్ ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ అన్నది ఫోకస్ దగ్గర వస్తుంది, బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది అనమాట. నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్ హైలీ డిమినిష్డ్. ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంటుంది, వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్. సిమిలర్లీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇమేజ్ ఫార్మేషన్స్ యూజింగ్ లెన్సెస్ కూడా చూద్దాము. అంటే ఏ పాయింట్స్ దగ్గర పెడితే ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి అన్న క్లారిటీ కనుక ఉంటే, సో దట్ మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు.
యాక్చువల్‌గా మీకు లెన్సెస్ అంటే చాలామంది భయపడిపోతారు. లెన్సెస్ అనేటప్పటికి మిర్రర్స్ అంటే చేస్తారు గానీ, ఇక్కడ లెన్సెస్ అన్నా, మిర్రర్స్ అన్నా మీరంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రిన్సిపల్ సేమ్ అంతే. మీరిక్కడ చూసారనుకోండి, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్‌కి ప్యారలల్‌గా లైట్ రేస్ కనుకొస్తే అవన్నీ త్రూ ఫోకస్ పాస్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నారనుకోండి, లైట్ రే కనుక ఇది ప్రిన్సిపల్ పాయింట్ నుంచి కనుక పాస్ అయితే సేమ్ అదే పాయింట్ నుంచి వెళ్ళిపోతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి అయితే మళ్ళీ రివర్స్‌లో బ్యాక్‌కొస్తుంది. బట్ ఇక్కడ సేమ్ అదే పాయింట్ నుంచి వెళ్ళిపోతుంది. అంతే. ఈ 2 ఈ 2 ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని మొత్తం మనం ఇమేజ్ ఫార్మేషన్ అన్నది చేస్తాం. పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అయితే ప్రిన్సిపల్ పాయింట్ O అయితే ఆటోమేటిక్‌గా ఆ లైన్ ఎక్కడికి డీవియేషన్స్ ఏమి ఉండవు. బ్యాక్ రిఫ్లెక్ట్ అవ్వదు. అలాగే ఎక్కడ డిఫ్లెక్షన్స్ కూడా ఏమి ఉండవు. సేమ్ అదే పాత్‌లో ట్రావెల్ చేసేస్తుంది. మీకు 2 కాన్కేవ్ మిర్రర్స్‌ని కలిపితే ఇదొక కాన్కేవ్, ఇదొక కాన్కేవ్. 2 కాన్కేవ్ మిర్రర్స్‌ని కలిపితే ఇదొక కాన్కేవ్ మిర్రర్, ఇదొక కాన్కేవ్ మిర్రర్. ఈ 2 కాన్కేవ్ మిర్రర్స్‌ని కలిపితే వచ్చేది కాన్కేవ్ లెన్స్ ఇది. వెరాజ్ 2 కాన్వెక్స్ మిర్రర్స్ కలిపితే వచ్చేది కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్, వెరాజ్ ఇది కాన్కేవ్ లెన్స్. ఓకే. ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే మీకు ఇమేజ్ అక్కడ ఫామ్ అవుతుంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ టు ఫోకస్ 2F కంటే ఎక్కువ దూరంలో కనుక ఉంటే ఆబ్జెక్ట్ అప్పుడు లెస్ దాన్ 2F లోపు ఉంటుందన్నమాట ఇమేజ్. ఇక్కడ సింపుల్గా మీకు ఇన్ కేస్ ఏం గుర్తు రాలేదనుకోండి, సింపుల్గా మీరు ఏం గుర్తు చేసుకుంటారంటే కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ మిర్రర్ టైప్లో ఉంటుంది, అలాగే కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ మిర్రర్ టైప్లో ఉంటుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సేమ్ దాన్ని బేస్ చేసుకుని మీకు ఈ టేబుల్ వచ్చింది, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్. మీరు పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ బట్టి పొజిషన్ ఆఫ్ ఇమేజ్ చెప్పగలుగుతున్నారు, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ చెప్పగలుగుతున్నారు అంటే చాలు. మీకు ఇంతకన్నా మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని ఏం లేదు. ఇంకా అక్కడితో ఈ టాపిక్ వదిలేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోండి. ఓకే. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెన్సెస్ అన్నీ నెగిటివ్, లెఫ్ట్ సైడ్ మెజర్ చేసేవన్నీ, రైట్ సైడ్ మెజర్ చేసేవన్నీ పాజిటివ్. ఓకే. సేమ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇందాక కాన్కేవ్ లెన్స్లో ఇక్కడ UVF అనేవి నెగిటివ్ వచ్చింది. సేమ్ ఇలాగే కాన్కేవ్ మిర్రర్లో కూడా అంతే UVF అనేవి నెగిటివ్ వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే కాన్వెక్స్ లెన్స్లో U అన్నది నెగిటివ్, VF పాజిటివ్. సేమ్ కాన్వెక్స్ మిర్రర్లో కూడా అంతే కదా, కాకపోతే ఇమేజెస్ అనేవి చేంజ్ అయినాయి. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజెస్ అన్ని రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఉంటాయి, వేరాజ్ కాన్కేవ్ లెన్స్లో ఇమేజెస్ అన్ని వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ ఉంటాయి. ఓకే. ఫోకల్ ఇక్కడ సేమ్ అదే ఇందాక మనం చూసింది ఇక్కడ చెప్తున్నారు అనమాట, సైన్ కన్వెన్షన్. మనం చూసాం కదా కాన్కేవ్లో అన్నీ నెగిటివే ఉంటుంది, UVF అన్నీ నెగిటివే ఉంటుంది. కాన్వెక్స్లో అయినా VEF నెగిటివే ఉంటుంది, బట్ U మాత్రం పాజిటివ్ ఉంటుంది. U ఒకటి నెగిటివ్ ఉంటుంది, VEF నెగిటివ్ ఉంటుంది కాన్వెక్స్లో అయితే, కాన్వెక్స్ లెన్స్లోను కాన్వెక్స్ మిర్రర్లోను. అదే ఇక్కడ మనం చూసింది. సేమ్ ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే, అప్వర్డ్స్ అయితే పాజిటివ్, వెరాజ్ డౌన్వర్డ్స్ అయితే నెగిటివ్. అంటే ఇమేజ్ కనుక రివర్స్లో కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం అన్నమాట. ఓకే. అదే రైట్ సైడ్ ఉన్నదంతా పాజిటివ్, వెరాజ్ లెఫ్ట్ సైడ్ మెజర్ చేసేదంతా నెగిటివ్. అప్వర్డ్స్ పాజిటివ్, డౌన్వర్డ్స్ నెగిటివ్. పవర్ ఆఫ్ లెన్స్, ఎబిలిటీ ఆఫ్ ద లెన్స్ టు బెండ్ లైట్ rays that pass through it by either converging or diverging them. మనం వాడే స్పెట్స్ వీటన్నిటికీ కూడా కొంత పవర్ అన్నది ఉంటుంది. ఆ పవర్ అనేది దేన్ని బట్టి చెప్తామంటే ఆ లెన్స్ని ఎంత
ఆ లెన్స్ ఏం చేస్తాయంటే వచ్చే లైట్ రేస్‌ని కొంత డిఫ్లెక్షన్ అన్నది చేస్తదనమాట. సో దట్ మన కంటిని అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఆ లైట్ రేస్‌ని బెండ్ చేస్తదనమాట మనం వేసుకునే పవర్ లెన్సెస్. అది వెదర్ లెన్సెస్ ఆ లైట్ రేస్‌ని కన్వర్జ్ అన్నా చేయొచ్చు లేదా డైవర్జ్ అన్నా చేయొచ్చు. అది ఎంత డైవర్ట్ చేయాలి లేదా ఎంత కన్వర్ట్ చేయాలి అన్న దాని బేసిస్ మీద ఆ పవర్ ఆఫ్ ద లెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. పవర్ అంటే 1 ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్సెస్. అంటే ఫోకల్ లెంగ్త్ ఎంత ఎక్కువ ఉంటే పవర్ అంత తక్కువ ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే. సింపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఒక మిర్రర్ యొక్క ఫోకస్ తక్కువ ఉండడం అంటే మీనింగ్ ఏంటి? ఫోకస్ అంటే ఏం లేదు ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. ఇది ఒక ఫుల్ స్పెరికల్ మిర్రర్ అనుకుందాం. ఈ స్పెరికల్ మిర్రర్‌ని సగానికి కట్ చేసాడు అనుకుందాం. అలా సగానికి కట్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా! ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. ఓకే. దీన్ని ఇలా సగానికి కట్ చేసాడు. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ప్రిన్సిపల్ యాక్సెస్ పీకి మధ్యలో ఉండే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్సే ఫోకల్ లెంత్ కదా! ఈ మధ్యలో ఉండేది ఫోకల్ పాయింట్ ఎఫ్. ఈ ప్రిన్సిపల్ పి నుంచి ఎఫ్కి ఉండే డిస్టెన్సే ఫోకస్ యొక్క లెంత్. అంతే కదా! ఫోకల్ లెంత్ కదా! సో ఈ ఫోకల్ లెంత్ చిన్నగా ఉండడం అంటే ఈ స్పెరికల్ మిర్రర్ చిన్నదైపోవడం. అంతేనా? ఈ స్పెరికల్ మిర్రర్ చిన్నదైపోతుంది. సారీ, అది లెన్స్ కింద వచ్చింది. ఓకే. ఈ స్పెరికల్ మిర్రర్ చిన్నగా ఉంటుంది. అంటే అద్దం మీరు వేసుకునే అద్దాలు మందం తగ్గిపోతుంది. అంటే మందం తగ్గిపోతుంది అంటే ఆటోమేటిక్‌గా పవర్ కూడా తక్కువ ఉంది అనే కదా! సింపుల్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్. ఇది ఇంపార్టెంట్. మిగతాది ఏది గుర్తుపెట్టుకోకపోయినా ఈ యూనిట్స్ అన్నీ ఇంపార్టెంట్. కా ఇందాక మిర్రర్స్ చూసాం. మిర్రర్స్‌లో కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి కన్వర్జింగ్ మిర్రర్. వేరాజ్ కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసి డైవర్జింగ్. ఇక్కడ రివర్స్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. కాన్కేవ్ లెన్స్ వచ్చేసి కన్వర్జింగ్ లెన్స్. వేరాజ్ కాన్వెక్స్ లెన్స్ వచ్చేసి డైవర్జింగ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్‌లో ఫోకస్ పాయింట్ ఎటు ఉంటుంది? ఫోకస్ పాయింట్ మిర్రర్‌కి రైట్ సైడ్ ఉంటుంది. కాన్కేవ్ లెన్స్‌లో మిర్రర్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో నెగెటివ్ ఫోకల్ లెంత్. వేరాజ్ కాన్వెక్స్ లెన్స్‌లో రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఫోకల్ లెంత్. లెన్స్‌లో మొత్తం 2 మిర్రర్స్‌ని అటాచ్ చేసి మనం ఒక లెన్స్ కింద తయారు చేస్తాం కదా! సో అందుకని మొత్తం 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. ఎఫ్1, ఎఫ్2. సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ ఇస్ ద ఆప్టికల్ సెంటర్ ఓ. ఆప్టికల్ సెంటర్ నుంచి ఏదైనా లైట్ కనుక పాస్ అయితే లైట్ రేస్ సేమ్ ఎక్కడ డిఫ్లెక్షన్స్ లేకుండా వెళ్ళిపోతుంది ఆ లైట్ రే. రే ఆఫ్ లైట్ పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ పాసెస్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇమేజ్ ఫార్మేషన్ కోసం ఈ రూల్ గుర్తుపెట్టుకోవాలి. థిన్ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఇఫ్ సపోజ్ డిఫరెంట్ లెన్సెస్ కాంటాక్ట్లో పెట్టాం. ఒక్కొక్క లెన్స్కి పవర్ ఎఫ్1, ఎఫ్2 అలా ఉన్నాయనుకోండి. కాంటాక్ట్లో పెడితే సేమ్ మన రెసిస్టర్ ప్యారలల్ కనెక్షన్ టైప్లో ఫోకల్ లెంత్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. పవర్స్ అన్నిటిని యాడ్ చేసేయచ్చు. టోటల్ పవర్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ ఆన్ Pn. వెన్ లెన్సెస్ ఆర్ యూస్డ్ ఇన్ కాంబినేషన్ ఈచ్ లెన్స్ మ్యాగ్నిఫైస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్రిసీడింగ్ లెన్స్. టోటల్ మ్యాగ్నిఫికేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే M1 ఇంటూ M2 ఇంటూ M3 ఆన్ Mn. ఓకే. అంటే ఒక లెన్స్ తోటి ఒకటి కాంటాక్ట్లో ఉంటే పవర్స్ అయితే యాడ్ చేసేస్తాం. మ్యాగ్నిఫికేషన్ అయితే మల్టిప్లై చేస్తాం. మిర్రర్ లెన్స్ సింపుల్గా చెప్పాలంటే మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ అవుతున్నప్పుడు కాన్కేవ్లో మోస్ట్లీ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఉంటాయి. వేరాజ్ కాన్వెక్స్లో అన్ని వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి. అలాగే ఎరెక్ట్ ఇమేజెస్ ఉంటాయి. వేరాజ్ లెన్సెస్లో కనుక చూసుకుంటే లెన్సెస్లో ఇమేజెస్ కాన్కేవ్లో ఇమేజెస్ అన్ని కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజెస్ లాగా ఉంటాయి. అంటే వర్చువల్ అండ్ డైరెక్ట్. వేరాజ్ కాన్వెక్స్ లెన్స్లో ఇమేజెస్ అన్ని
కాన్కేవ్ మిర్రర్ యొక్క ఇమేజెస్లో ఉంటాయి, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, కానీ సైన్ కన్వెన్షన్ చూసారనుకోండి, యూ యూ ఏమో నెగిటివ్. మీరు ఇమేజ్ చూసుకున్నా లేదా అదే లెన్స్ చూసుకున్నా మిర్రర్ చూసుకున్నా కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా యూ ఎప్పుడు నెగిటివే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడే ప్లేస్ చేస్తాం ఆబ్జెక్ట్ని. యూ అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ పాయింట్ పి కాబట్టి. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ వచ్చేసి మిర్రర్స్లో అయితే ఫోకల్ లెంత్ నెగిటివ్ కాన్వెక్స్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్కి, వేరస్ కాన్వెక్స్ మిర్రర్కి పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు లెన్సెస్లోకి రండి. లెన్సెస్లో ఏంటి, లెన్సెస్లో ఎఫ్ నెగిటివ్ కాన్కేవ్కి అయితే, వేరస్ కాన్వెక్స్కి అయితే పాజిటివ్. అంటే మీకు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, లెన్స్ అయినా మిర్రర్ అయినా ఫోకల్ లెంత్ కాన్వెక్స్లో ఎప్పుడు పాజిటివే ఉంటుంది. నెక్స్ట్ వి వి వచ్చేసి పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ రియల్ ఇమేజ్ అయితే. వి వచ్చేసి నెగిటివ్, ఎప్పుడు వర్చువల్ ఇమేజ్ అయితే. ఎమ్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యూ మిర్రర్ ఫార్ములా మ్యాగ్నిఫికేషన్లో. వేరస్ లెన్స్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ నెగిటివ్ సింబల్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఇక్కడ ఈ మైనస్ సైన్ అంత పట్టించుకోరు, బట్ మనం బాగా చూసుకోవాలి. మైనస్ సైన్ అనేది లేదు లెన్స్లో, వి బై యూ మాత్రమే. మిర్రర్లో అయితేనే మైనస్ వి బై యూ. ఇక్కడ ఫార్ములా కనుక చూసారనుకోండి, ఫార్ములాలో కూడా అంతే. ఇక్కడ 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v ఎడిషన్. వెరాజ్ లెన్స్లో కనుక చూసుకుంటే 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకే, ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఆర్ఆర్బీ సిబిటీ 2లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సమ్స్ కూడా వచ్చినాయి. వి పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఎమ్ కూడా పాజిటివ్ వర్చువల్ అని. ఇక్కడ చూసుకుంటే వి పాజిటివ్ వచ్చింది అంటే ఎమ్ నెగిటివ్ రియల్ అని. మిర్రర్లో వి నెగిటివ్ వస్తే మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ రియల్ ఇమేజ్ అని. వెరాజ్ లెన్స్లో నెగిటివ్ వస్తే వి ఎమ్ పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ అలాగే వర్చువల్ ఇమేజ్ అని. దాని బేసిస్ మీద ఇక్కడ సమ్స్ ఇచ్చారు. ఒకసారి సమ్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రిజం కాన్సెప్ట్. ప్రిజం నుంచి మీరు వైట్ లైట్ కనుక పాస్ చేస్తే అది ఆటోమేటిక్గా 7 కలర్స్ని ఇస్తుంది. ఈ ప్రాసెస్ని డిస్పర్షన్ అంటారు. ఏ ప్రిజం ఈజ్ ఏ వెజ్ షేప్డ్ పోర్షన్ ఆఫ్ ఎ ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం బౌండెడ్ బై టూ ప్లేన్ ఫేసెస్ inclined to each other at a certain angle. The splitting of white light into different colors is called dispersion. వైట్ లైట్ని డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ చేయడాన్ని డిస్పర్షన్ అంటారు. ఓకే, ఈ డిస్పర్షన్లో మీకు వచ్చేది అంటే విబ్గయార్ వస్తుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, రెయిన్బోలో వచ్చే కలర్స్ అన్నమాట. ఆల్రెడీ మనం చూసుకున్నాం వేవ్ లెంత్ ఎలాగ చేంజ్ అవుతుంది వైలెట్ టు రెడ్ అన్నది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో దట్ వైలెట్కి షార్టెస్ట్ వేవ్ లెంత్, రెడ్కి లాంగెస్ట్ వేవ్ లెంత్. రెయిన్బోస్ ఆర్ క్రియేటెడ్ బై ద రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెయిన్బోస్ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మీకు 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ రిఫ్రాక్షన్, సెకండ్ ఆప్షన్ డిస్పర్షన్, థర్డ్ ఆప్షన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని ఇచ్చి ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్ అంటాడు. అప్పుడు ఆప్షన్ మీరు ఆల్ ఆఫ్ దీస్ పెట్టాలి. విచ్ occurs when sunlight passes through water droplets in the air. Okay, different wavelengths of light travel at different speeds through a prism, causing them to refract or bend by different angles. The more the wavelengths, the less that it bends. Always formed on the opposite direction of the sun. Rainbow ఎప్పుడు సన్కి ఆపోజిట్లోనే ఫామ్ అవుద్ది. రెడ్ లైట్ బెండ్స్ ద లీస్ట్. ఆల్రెడీ చూసుకున్నాం మనం, రెడ్ లైట్ డివియేషన్స్ చాలా తక్కువ ఉంటుంది అని. వైలెట్ లైట్ బెండ్స్ ద మోస్ట్. అందుకే ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చాడు ఏమనంటే, మోస్ట్లీ మనం రెడ్ కలర్ సిగ్నల్స్ ఎందుకు పెడతాము డేంజర్ బోర్డ్స్ దగ్గర అక్కడ అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. దానికి ఆప్షన్ ఏంటంటే రెడ్కి డివియేషన్స్ చాలా తక్కువ. ఓకే, దీని బేసిస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. 2019 బిట్ అది, ఆర్ఆర్బీ సిబిటీ 2లో వచ్చింది. Primary rainbow is formed by rays which undergo one internal reflection and two refractions and finally emerge from the raindrop at minimum deviation. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ ప్రిన్సిపల్స్ ద్వారా
రెయిన్బో ఫామ్ అవుతుంది అని చెప్పి మీకు తెలిస్తే చాలు. రిఫ్రాక్షన్ వల్ల, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల, డిస్పర్షన్ వల్ల అని చెప్పి. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? లైట్ బెండ్స్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ ఏ రెయిన్ డ్రాప్ విచ్ ఈస్ డెన్సర్ దాన్ ఎయిర్. రిఫ్లెక్షన్, ద లైట్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్, దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. Refraction again, light refracts again as it exits the raindrop and travels towards our eyes. Secondary rainbow ఎప్పుడు ఫామ్ అవుతుంది? when sunlight undergoes two refractions and two internal reflections. Secondary rainbow అంటేనే పేరులోనే ఉంది, సెకండరీ అంటే టూ. సో టూ రిఫ్రాక్షన్స్, టూ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరిగితే అప్పుడు సెకండరీ రెయిన్బో ఫామ్ అవుద్ది. కలర్ రివర్సల్, వైలెట్ అపియర్స్ ఆన్ ద అవుటర్ ఎడ్జ్ అండ్ రెడ్ ఆన్ ద ఇన్నర్ ఎడ్జ్. యాక్చువల్గా ఏమవుతుందంటే సెకండరీ రెయిన్బో కనుక ఫామ్ అయితే దాంట్లో రివర్స్ అవుతుంది అనమాట. ఇఫ్ సపోజ్ మీకు రెయిన్బోలో ఇలాగా 7 కలర్స్ ఉంటాయి కదా, ఇలా వచ్చినప్పుడు ఇఫ్ సపోజ్ ఇది వైలెట్ వచ్చి ఇది రెడ్ వచ్చింది అనుకోండి ప్రైమరీ రెయిన్బోలో, ఇప్పుడు రివర్స్ వస్తుంది. సెకండరీ రెయిన్బోలో వచ్చేసి మీకు ఎలా వస్తుందంటే ఇక్కడ వైలెట్ వస్తుంది, ఇక్కడ రెడ్ వస్తుంది. ఓకే, కలర్ రివర్సల్ అనేది జరుగుతుంది సెకండరీ రెయిన్బోలో. ఓకే, lower intensity, usually fainter than primary rainbows due to the increased light loss with each reflection. Obviously సెకండ్ రిఫ్లెక్షన్లో మీకు లైట్ ఇంటెన్సిటీ అన్నది తగ్గిపోద్ది కాబట్టి వీటి ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది సెకండరీ రెయిన్బోలో, అంటే అంత బాగా కనిపించదు ప్రైమరీ రెయిన్బో కనిపించినట్టుగా. స్కాటరింగ్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? వెన్ లైట్ వేవ్స్ డీవియేట్ ఫ్రమ్ ఏ స్ట్రైట్ పాత్ అండ్ స్ప్రెడ్స్ అవుట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. డిఫరెంట్ డైరెక్షన్స్లో లైట్ వేవ్స్ అన్నాయి. ఇక్కడ చూడండి, వేవ్స్ అన్నది ఇంపార్టెంట్ టర్మ్. లైట్ వేవ్స్ అన్నది డీవియేట్ అయ్యి స్ట్రైట్ పాత్ నుంచి స్ప్రెడ్ అయిపోయింది, అలా స్ప్రెడ్ అవుతాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. బ్లూ స్కైస్, ఇలాగా స్ప్రెడ్ షార్టర్ వేవ్ లెంత్స్ లైక్ బ్లూ అండ్ వైలెట్ ఆర్ స్కాటర్డ్ మోర్ బై పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ మేకింగ్ ద స్కై అపియర్స్ బ్లూ. ఇలాగ స్కాటర్ అవ్వడం వల్లే మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది స్కై. రీజన్ ఏంటంటే బ్లూ అన్నది బాగా స్కాటర్ అవుతుంది, ఎందుకంటే షార్టర్ వేవ్ లెంత్స్ కాబట్టి. సో అందుకే స్కై మొత్తం బ్లూగా కనిపిస్తుంది మనకి. ఓకే, ఇదే స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్ల బ్లూ కలర్లో కనిపిస్తుంది స్కై అని చెప్పి మనకి సివి రామన్ గారు చెప్పారు కదా. సో అదే ఇదనమాట స్కాటరింగ్ ఎఫెక్ట్. లైట్ వేవ్స్ డీవియేట్ అయిపోయి స్ట్రైట్ లైన్ పాత్ నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది డిఫరెంట్ డైరెక్షన్స్లో, అప్పుడు మనకి ఒక కలర్లో కనిపిస్తుంది అనమాట. ఏదైతే బాగా స్కాటర్ అయ్యే పార్టికల్ ఉంటుందో అది. బాగా స్కాటర్ అయ్యేది అంటే బాగా డీవియేట్ అయ్యేది ఏంటి? వైలెట్ కలర్ లైట్ రే కదా రెడ్తో పోల్చుకుంటే. సో అందుకే మోర్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది అక్కడ. రెడ్డిష్ సన్ ఎట్ సన్ రైజ్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లే మనకి రెడ్డిష్ సన్ అన్నది కనిపిస్తాడు అనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే సన్ ఆ టైంకే సెట్ అయిపోతాడు. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇంకా సన్ మన ఎర్లీ అప్పటికి రైజ్ అవ్వడు, అంటే సన్ రైజ్ అన్నది జరగకుండానే మనకి సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అది కూడా ఈ స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్లే. ఈవెన్ సన్ సెట్, యాక్చువల్గా సన్ సెట్ అప్పటికే అయిపోతుంది, సన్ సెట్ అవ్వకపోయినా కానీ మనకి సన్ సెట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం కూడా ఈ స్కాటరింగ్ ఎఫెక్ట్. వైట్ కలర్, clouds contain water molecules and dust particles that scatter all colors of light equally. అన్ని కలర్స్ని కనుక ఈక్వల్గా స్కాటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వైట్ కలరే కనిపిస్తుంది. అసలు ఏ కలర్ని స్కాటర్ చేయకుండా వచ్చిన లైట్ రేస్ అన్నిటిని అబ్జర్వ్ చేసేసుకుంటే అప్పుడు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, అన్ని కలర్స్ని మొత్తం ఈక్వల్గా స్కాటర్ చేస్తే అప్పుడు వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. క్లౌడ్స్ అనేవి అలా చేస్తాయి కాబట్టి క్లౌడ్స్ వైట్ కలర్లో కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ తోటి లైట్ పార్ట్ అయిపోయింది మోస్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ అయ్యి ప్లస్ అలాగే దాని ద్వారా వచ్చే డిఫెక్ట్స్ గురించి కూడా చూద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి, హైపర్మెట్రోపియా, మయోపియా వాటి మీద. సో బేసిక్స్ చూసేసి అప్పుడు వాటిలోకి వెళ్దాం, ఆ డిసీజెస్లోకి.
ఇది హ్యూమన్ ఐ అనమాట. హ్యూమన్ ఐలో డిఫరెంట్ పార్ట్స్. ఈ డిఫరెంట్ పార్ట్స్ కనుక మీరు చూస్తే ఇక్కడ సెలీరా, దీన్ని వైట్ కలర్ ఉంటుంది కదా బయటికి, దాన్ని సెలీరా అంటారు. ద టఫ్ వైట్ అవుటర్ లేయర్ దట్ ప్రొటెక్ట్స్ ద ఐ. ఇది ఐని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సెలీరా లోపల. నెక్స్ట్ కార్నియా. కార్నియా బాగా పైన తెల్లగా ఉండేది కార్నియా, అంటే కంటి నల్ల బొమ్మక పైన ఉండేది కార్నియా. ట్రాన్స్పరెంట్ ఫ్రంట్ పార్ట్స్ ఆఫ్ ద ఐ దట్ అలోస్ లైట్ టు ఎంటర్. ఈ కార్నియా ద్వారానే లైట్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. లొకేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐ, కవరింగ్ ద ప్యూపల్, ఐరిస్ అండ్ యాంటీరియర్ ఛాంబర్. నెక్స్ట్ లోపల ఉండేది బాగా లోపల, నల్లగుడ్డు లోపల కూడా ఉండేది వైట్గా ప్యూపల్ ఉంటుంది అనమాట. ఇది లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఐ, స్మాల్ బ్లాక్ ఓపెనింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఐరిస్. ఐరిస్ లోపల ఉంటుంది ప్యూపల్ ముందు ఉండేది ఐరిస్, నల్లగా ఉంటుంది అది. లొకేటెడ్ బిహైండ్ ద కార్నియా, కలర్డ్ రింగ్ షేప్డ్ మస్క్యులర్ టిష్యూ దట్ సరౌండ్స్ ద ప్యూపల్ అండ్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ దట్ ఎంటర్స్ ద ఐ. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ రెడ్ కలర్లో మార్క్ చేసినవి అన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లైట్ని అలో చేసేది కార్నియా, వేరస్ లైట్ని కంట్రోల్ చేసేది మాత్రం ఐరిస్. నెక్స్ట్ లెన్స్. ఈ లోపల లెన్స్ ఉంటుంది. క్రిస్టలిన్ లెన్స్, ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ బిహైండ్ ద ప్యూపల్ దట్ చేంజెస్ షేప్ టు ఫోకస్ లైట్ ఆన్ ద రెటీనా. ఈ లెన్సే ఫోకస్ చేస్తుంది అనమాట. స్ట్రక్చర్ బిహైండ్ ద ప్యూపల్ దట్ చేంజెస్ షేప్ టు ఫోకస్ లైట్ ఆన్ ద రెటీనా. రెటీనా మీదకి ఫోకస్ చేయడానికి యూస్ చేసే లెన్స్ ఇదనమాట. ఇది ఏం చేస్తుంది, లైట్ను మాత్రమే ఫోకస్ చేసి రెటీనా మీదకి ఫోకస్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్నది చూసారా ఈ రింగ్ షేప్, ఇది రెటీనా, లైట్ సెన్సిటివ్ లేయర్ ఆఫ్ టిష్యూ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద ఐ దట్ కన్వర్ట్స్ ఇమేజెస్ ఇంటూ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఇక్కడ ఈ బ్యాక్ స్క్రీన్ మీద మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఇమేజ్ని కాస్త ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ కింద మన నర్వ్స్కి సెండ్ చేస్తే దాని ద్వారా మనం బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మనం ఏం చూస్తున్నాం అన్నది. ఎప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి రెటీనా దగ్గర. ఓకే, విట్రియస్ బాడీ ఇది ఆప్టికల్ నర్వ్ ట్రాన్స్మిట్ విజువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెటీనా టు ద బ్రెయిన్. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే రెటీనా బ్లడ్ సెల్స్ ఇవి. ఇది సిలీరియా మజిల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అకామిడేషన్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద లెన్స్ టు ఫోకస్ ఆన్ నియర్ బై ఆబ్జెక్ట్. ఓకే, ఐబాల్ డయామీటర్ 2.3 సెంటీమీటర్స్ ఉంటుంది. జస్ట్ ఒకసారి రఫ్గా తెలుసుకోండి అంతే, పెద్ద ఉపయోగం కాదు కానీ. బట్ చెప్పలేము, ఒక్కొక్కసారి వాడు సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూసుకుంటే ట్యూబ్లైట్ లెంత్ అంత అని చెప్పి అడిగాడు, 1.2 మీటర్స్. సో అటువంటివి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అటువంటివి కనీసం ఒక 2-3 క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటిని ఏం చేయలేము, అప్పటికప్పుడు వదిలేసి వచ్చేస్తున్నాయి. మీకు ఏమన్నా నాలెడ్జ్ ఏమన్నా ఉంటే దాని గురించి ఆన్సర్ చేయండి అంతే. అంతే తప్ప నెగిటివ్ మార్క్స్ పెట్టుకోకండి. ఓకే, క్రిస్టలిన్ లెన్స్ ఆఫ్ ద పీపుల్ ఎట్ old age eye becomes milky and cloudy. This condition is called cataract. This causes partial or complete loss of vision. ఆ లోపల ఉన్న లెన్స్ వైట్ కలర్లోకి మారిపోతుంది, మొత్తం వైట్ కలర్లోకి మాడిపోయి క్లౌడీ కింద వచ్చేస్తుంది అనమాట. ఈ కండిషన్ని కెటరాక్ట్ వచ్చింది అని చెప్పి అంటారు. ఆ కెటారక్ట్ కనుక ఒకసారి వస్తే మొత్తం కళ్ళన్నా దొబ్బేస్తాయి, లేకపోతే కొంచెం కంటి చూపు అన్నా పోతుంది. ఓకే, eye is made up of 3 coats which enclose the optically clear aqueous humor lens and vitreous body. A normal visual field of eye usually spans over 120 degrees. మీకు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు హౌస్ ఫ్లైని ఈగను పట్టుకుంటా అంత సింపుల్ కాదు అని. రీజన్ ఏంటి, ఈగ 360 డిగ్రీస్లో తన కంటిని తిప్పగలదు, వేరేజ్ మనిషి మహా అయితే 120 డిగ్రీస్. ఇది ఎంత కోఇన్సిడెన్స్ కాకపోతే చూడండి, మనం 120 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ పెడితేనే మనకి ఆర్వైబి ఫేస్ షిఫ్ట్ పెడితేనే మనకు ఒక
రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సిమిలర్లీ మన కళ్ళు కూడా అంతే, 120 degrees మించి తిప్పలేము మనం. సో అట్ మ్యాక్స్ మనం ఉన్న పొజిషన్ నుంచి ఒక 120 degrees, రైట్ సైడ్ ఒక 60 degrees, లెఫ్ట్ సైడ్ ఒక 60 degrees, టోటల్ 126 degrees మాత్రమే మనం చూడగలం. అండ్ 90 degrees వెర్టికల్లీ, అంటే పైకి 90 degrees చూడగలం అంతే. ఓకే. మరి మనుషులు కళ్ళు దానం చేస్తారు అంటారు కదా, అప్పుడు వాళ్ళు రియల్గా ఏం డొనేట్ చేస్తున్నారో చూద్దాం. అంటే ఒక మనిషి కంటిని కనుక డొనేట్ చేస్తే దాంట్లో ఏ పార్ట్ని తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి చేంజ్ చేస్తారో చూద్దాం. యాక్చువల్గా వాళ్ళు డొనేట్ చేసేది కార్నియా అని, అంటే ఈ ముందు తెల్లగుడ్డు ఉంది చూసారా, ఈ తెల్ల లేయర్, ఆ కార్నియాని డొనేట్ చేస్తున్నారు. ఇదే లైట్ని అలో చేస్తుంది ఎంటర్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ కార్నియా కనుక లేకపోతే అసలు లోపలికి లైటే వెళ్ళదు కదా. సో అందుకని కార్నియాని డొనేట్ చేస్తారనమాట, విజన్ రిస్టోర్ చేయడం కోసం. ఎవరెవరు డొనేట్ చేయొచ్చు అంటే పీపుల్ విత్ డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఆర్ who have had cataract surgery. వీళ్ళందరూ కూడా డొనేట్ చేయొచ్చు. జనరల్గా అపోహ ఉంటుందన్నమాట, డయాబెటీస్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా లేకపోతే నాకు కెటారెక్ట్ సర్జరీ అయింది కదా నా కళ్ళు పనిచేయవేమో అని చెప్పి జనరల్గా అందరూ అనుకుంటారు. బట్ వాళ్ళకి బీపీ ఉన్నా లేకపోతే డయాబెటీస్ ఉన్నా ఈవెన్ కెటారెక్ట్ సర్జరీ జరిగినా కానీ వాళ్ళందరూ డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కెటారెక్ట్ ప్రాబ్లం వచ్చిందనుకో, కెటారెక్ట్ అంటే మీకు అక్కడ ప్రాబ్లం ఏంటి, లెన్స్లో ఇష్యూ వస్తుంది. బట్ మనం లెన్స్ని కాదు కదా డొనేట్ చేసే, అంటే ఆపరేషన్ చేసినప్పుడు యూజ్ చేసేది లెన్స్ కాదు కదా, ఆపరేషన్ చేసేటప్పుడు చేంజ్ చేసేది కార్నియా పార్ట్, అంటే బయట ఈ వైటర్ పార్ట్ ఉంది చూసారా, ఈ వైట్ పార్ట్ అనమాట, లైట్ లోపలికి అలో చేయడానికి ఉపయోగపడే కార్నియా. సో అందుకే కెటారిక్ సర్జరీ వస్తే మీకు ఇష్యూ వచ్చేది ఈ లోపల లెన్స్లో. సో లెన్స్ కాదు కదా వాళ్ళు చేంజ్ చేసేది, కార్నియాని చేంజ్ చేస్తారు. సో అందుకని ఈవెన్ కెటారెక్ట్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదా షుగర్ ఉన్నా కానీ, అదే డయాబెటీస్ ఉన్నా కానీ వాళ్ళ కళ్ళని డొనేట్ చేయొచ్చు. ఎవరెవరు డొనేట్ చేయకూడదు అంటే సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి కానీ, హెపటైటిస్ కానీ, లేదా క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ బిట్టే. Light from stars bends as it passes through the Earth's atmosphere, causing the apparent position of the star to fluctuate and making it appear to twinkle. ఒక రకంగా ఇది రిఫ్రాక్షన్ వల్ల మనకి లైట్ స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతున్నాయని చెప్పి అర్థమవుతుంది మనకి. ఓకే. అవి దూరంగా ఉన్నా కానీ దగ్గరగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, డ్యూ టు లైట్ బెండ్ అవ్వడం వల్ల. లైట్ బెండ్ ఎందుకు అవుతుంది, రిఫ్రాక్షన్లోనే కదా అయ్యేది. సో డ్యూ టు రిఫ్రాక్షన్ అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు జనరల్గా మనకు వచ్చే సైట్ ఉంటుంది కదా, ఆ సైట్ మొత్తం 3 రకాలు: మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బయోఫియా. అంటే అద్దాలు పెట్టుకుంటారు కదా, అద్దాలు పెట్టుకున్నారంటే ఈ మూడిట్లో మ్యాక్సిమం ఏదో ఒకటి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు మనం. ఫస్ట్ మయోఫియా అంటే ఏంటి, నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్లో ప్రాబ్లం ఏంటి అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మసకగా కనిపించడం అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, చదువుకునే పిల్లలందరికీ మ్యాక్సిమం వచ్చేది మయోఫియా వస్తుంది. అంటే దూరంగా ఉన్నవి కనిపించకపోవడం, బ్లాక్ బోర్డ్ మీద రాసే కనిపించకపోవడం, వీటిని మయోఫియా అంటారు. దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటారు. వెరస్ హైపర్మెట్రోఫియా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నియర్ సైటెడ్నెస్ అన్నారంటే మనకి నియర్వి మాత్రమే కనిపిస్తాయి. నియర్ సైటెడ్ అంటే దగ్గర దృష్టి మాత్రమే ఉంది అని చెప్పి. ఓకే. ఫారీ కనిపించవు, నీరేవి మాత్రమే కనిపిస్తాయి అని చెప్పి. ఓకే. అలాగే మయోఫియాని నియర్ సైటెడ్నెస్ అంటారు. ఎన్ సింక్లో ఉన్నాయి కదా, ఎమ్ తర్వాత వచ్చేది ఎన్. సో ఎమ్ అంటే ఎన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మయోఫియా అంటే నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గర మాత్రమే చూడడం అంటే దూరాన్ని చూడలేకపోవడం. సో అంతే కదా, అంతే.
హ్మ్. అంటే దూరాన్ని బ్లర్‌గా కనిపిస్తాయన్నమాట. ఇమేజ్ ఆఫ్ ఎ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. యాక్చువల్‌గా మనకి ఆబ్జెక్ట్ మనకి ఇమేజ్ అన్నది ఎక్కడ ఫామ్ అవ్వాలి? రెటీనాలో ఫామ్ అవ్వాలి. బట్ రెటీనా కన్నా ముందుగానే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ ఫామ్ అయ్యే ఇమేజ్‌ని కాస్త వెనక్కి వెళ్ళేటట్టుగా మనం చేంజ్ చేయాలి. రెటీనా మీద పడేటట్టుగా చేంజ్ చేయాలి. అప్పుడు మయోపియా అన్నది కరెక్ట్ అవుతుంది. దానికోసం ఏం చేస్తాం? ఫోకల్ లెంగ్త్ కాన్కేవ్ ఆర్ డైవర్జింగ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ మయోపియా. అంటే ఇమేజ్ని ఇంకొంత డైవర్ట్ చేసి వెనక్కి తీసుకెళ్ళాలి. సో అందుకే డైవర్జింగ్ లెన్స్ని యూజ్ చేయాలి. డైవర్జింగ్ లెన్స్ ఏది? డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్. డైవర్జింగ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్. బట్ లెన్స్ కదా మనకి కావాల్సింది ఇక్కడ. సో డైవర్జింగ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అనమాట. సో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి మనం మయోపియాని కరెక్ట్ చేస్తాం. ఫోకల్ లెంత్ బికమ్స్ స్మాల్. మన లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ తగ్గిపోతుంది అనమాట. సో అందుకే ఇలా చేస్తుంది. హైపర్మెట్రోపియా అంటే మయోపియా అంటే ఎం తర్వాత ఎన్. సో నియర్ సైటెడ్నెస్ అంటే ఆటోమేటిక్గా హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్. అంటే దూరపు దృష్టి ఉంది కానీ దగ్గర దృష్టి లేదనమాట. అంటే నియర్ బై ఆబ్జెక్ట్సే బ్లర్గా కనిపిస్తాయి. ఇమేజ్ ఆఫ్ ఎ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? రెటీనాని దాటేసుకుని ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాన్ని కొంచెం వెనక్కి తీసుకురావాలి. వెనక్కి తీసుకురావడం అంటే కన్వర్జ్ చేసేయాలి. ముందుగానే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయ్యేటట్టు ఫోకస్ చేసేయాలి. అంటే కన్వర్జింగ్ లెన్స్ వాడుకోవాలి. కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏంటి? కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు హైపర్మెట్రోపియా తగ్గించడం కోసం. యాక్చువల్గా ఏమవుతుందంటే మన కంటి లోపల ఉండే లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పెరిగిపోతుంది అనమాట. ప్రెస్బయోపియా ప్రెస్బయోపియా అన్నది పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ద ఐ యూజువల్లీ డిక్రీజెస్ విత్ ఏజింగ్. ముసలోళ్ళు అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా లైట్ని అడ్జస్ట్ చేయడం మన లైట్ని అడ్జస్ట్ చేయడం ఇదంతా మన కళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేవు అనమాట. డిఫికల్ట్ టు సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్లీ. కరెక్ట్గా దగ్గర ఏమున్నాయి అన్నది చెప్పలేకపోవడాన్ని ప్రెస్బయోపియా అంటారు. బ్లర్గా ఉంటే దగ్గర ఉన్నాయి దాన్ని హైపర్మెట్రోపియా అంటారు. అలా కాకుండా ఏది ఏంటి అని కూడా చెప్పలేకపోతే దాన్ని ప్రెస్బయోపియా అంటారు. డ్యూ టు గ్రాడ్యువల్ వీకనింగ్ ఆఫ్ ద సిలరీ మజిల్స్. ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వీటిని సీలరీ మజిల్స్ అంటారు. ఈ సీలరీ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల అది లైట్ని అకామిడేట్ చేయలేకపోతుంది. సిలరీ మజిల్స్ పని ఏంటి? అకామిడేషన్. ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ లెన్స్ టు ఫోకస్ ఆన్ నియర్ బై ఆబ్జెక్ట్స్. నియర్ బై ఆబ్జెక్ట్స్ చూడడానికి మెయిన్ సిల్లరీ మజిల్స్. ఈ సిల్లరీ మజిల్స్లో ప్రాబ్లం వస్తుంది. దగ్గర గమ్మును పోల్చుకోలేము అనమాట డ్యూ టు ద గ్రాడ్యువల్ వీక్నింగ్. అప్పుడు ఏం చేస్తారు? బైఫోకల్ లెన్సెస్ యూజ్ చేస్తారు. అంటే బోత్ కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ రెండు కలిపిన ఒక కొత్త లెన్స్ని యూజ్ చేస్తారు. అప్పర్ పార్ట్లో ఏమో కాన్కేవ్, డౌన్ పార్ట్లోనేమో కాన్వెక్స్ లెన్స్ రెండు కలిపి యూజ్ చేస్తారు అన్నమాట. జనరల్గా మనకి ఈ కండిషన్లో కరెక్టివ్ గ్లాసెస్ కావాలి సరిగ్గా చూడడం కోసం. అందుకే ముసలి వాళ్ళు గమ్ముని కళ్ళజోడు పెట్టుకుని పేపర్ అది చదువుతారు అనమాట. హ్యూమన్ ఐ కెన్ ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ బై అడ్జస్టింగ్ ద లెన్సెస్ ఫోకల్ లెంత్ విచ్ ఇస్ డ్యూ టు అకామిడేషన్. డోంట్ వరీ, మీరు ఎప్పుడన్నా చేసుకోకపోతే మీరు ఆర్ఆర్బి జేఎస్సిబిటీ క్వాలిఫై అవ్వండి. తర్వాత మీకు మెడికల్ టెస్ట్లో ఇదంతా డీటెయిల్గా చూపిస్తారు అక్కడ. పర్సనల్గా మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఇలా చేతి మీద రాసుకొని చెప్పేస్తే కుదరదు అక్కడ. ఎందుకంటే అక్కడ వి షేప్లు అవన్నీ కూడా అడుగుతారు. ఇలా యూ షేప్ పెట్టి దాంట్లో ఇక్కడ మీరు పెట్టుకున్న ఆల్ఫాబెట్ షీట్ ఉండదు అక్కడ. అక్కడ ఇలాగ సి కరువు పెట్టి ఇక్కడ సి ఓపెనింగ్ ఎక్కడ ఉంది అని కొన్ని సీలేమో ఇటు పక్కకు ఉంటాయి. ఇక్కడ సి ఓపెనింగ్ ఎటు ఉందని ఇలాగ అడుగుతారు. సో ఇటువంటి చీటింగ్లు అక్కడ పనవు. ఓకే, ఇక్కడతో లైట్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయింది.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇప్పటికే ఒక 45 మినిట్స్ వరకు వచ్చేసింది క్లాస్. సో మళ్ళీ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వదు. సో అందుకని నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం. ఇంకా మనకి ఫిజిక్స్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ఎనీహౌ ఎలక్ట్రిసిటీ ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోద్ది, ఎందుకంటే మనం టెక్నికల్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా. సో ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత మ్యాగ్నెటిజం. ఆఫ్ కోర్స్ ఇది కూడా మన టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి రెండు ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇంకేటి వచ్చి మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ న్యూక్లియర్ స్ట్రక్చర్, న్యూక్లియర్ ఎనర్జీ. ఆఫ్ కోర్స్ ఇది కూడా మన పవర్ ప్లాంట్ సబ్జెక్ట్లో చదవాల్సిన టాపిక్కే. సో అది కూడా ఫాస్ట్గానే అయిపోద్ది. వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఇది కొంచెం డీటెయిల్గా చదవాలి. ఇందులో ఈ డివైజెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొలీషన్. ఇది కొంచెం డీటెయిల్గా చూడాలి. అంతే, ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, డోంట్ వరీ, నెక్స్ట్ క్లాస్లో మొత్తం మనకు ఫిజిక్స్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ కేస్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను దానికి రిప్లైస్ ఇస్తాను ఫాస్ట్గా. అలాగే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో మీ డౌట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సపోజ్ నేను కనుక కామెంట్కి రిప్లై పెట్టకపోతే. ఓకే, థ్యాంక్ యూ.